తిరుగుతూ ఉంటారు. ప్రజావాణిలో వచ్చిన వాళ్ళు కూడా రిటర్న్గా రిప్లై ఇస్తూ ఉన్నాం, రిటర్న్గా వాళ్ళకి అందరు కూడా రాసిస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా మట్టుకు మనం చూసినవి కూడా ప్రజావాణి కుటుంబ కలహాల వల్ల, సో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అంటారు, కుటుంబ కలహాల వల్ల. కొన్ని ఏమో కోర్ట్ కేసు డిస్ప్యూట్స్ ఉంటాయి, కోర్టులో డిస్ప్యూట్స్ ఉంటాయి. సో కోర్టులో కానివ్వండి, కుటుంబ కలహాలలో కానివ్వండి, సో ఏవో 3-4 తరాల ముందు ఆస్తి పంపకాలు వాళ్ళ కుటుంబంలో సరిగ్గా జరగలేదంటే వాళ్ళు ఇప్పుడు వచ్చి అడుగుతూ ఉంటారు. సో ఇటువంటివి అన్నీ కూడా సివిల్ కోర్టు డిస్ప్యూట్స్ అంటారు. సో అటువంటి సివిల్ కోర్టు డిస్ప్యూట్స్ ఉంటే కూడా మేము క్లియర్గా రాసిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ సివిల్ కోర్టు డిస్ప్యూట్ ఏ ఎంఆర్ఓ చేయలేడు, ఏ కలెక్టర్ చేయలేడు, అవి సివిల్ కోర్ట్స్ మాత్రమే చేయగలుగుతాయి. సో మనం ప్రాపర్గా వాళ్ళకి గైడ్ చేయకపోతే వాళ్ళు ఈ ఎంఆర్ఓ మారిపోతే ఇంకో ఎంఆర్ఓ చేస్తాడనేమో, లేకపోతే ఈ కలెక్టర్ మారిపోతే ఇంకో కలెక్టర్ చేస్తాడేమో అని ఉట్టిగానే వాళ్ళు తిరుగుతూ ఉంటారు. సో అవి కూడా తగ్గించాలనేసి ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రజావాణి ఏవైతే వస్తున్నాయో వాటన్నిటికీ కూడా మనం రిటర్న్గా రిప్లై ఇచ్చి కూడా డిస్పోజ్ చేస్తాను.